చంద్రబాబు చేస్తున్న సర్వేల్లో తనకే పాజిటివ్ గా ఉందని ఖచ్చితంగా ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేత వరదరాజుల రెడ్డి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న తన క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు. ప్రజల్లో తనకే ఆదరణ ఉంటుందన్నారు వరదరాజుల రెడ్డి. పార్టీ తరపున అభ్యర్థిగా అవకాశం వస్తే గెలిచి చూపిస్తానంటున్న వరదరాజు రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడి మొదలైంది. ముఖ్యంగా కడప జిల్లాలో పొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు చాలా హాట్గా మారాయి. ఒకే పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నట్టు వారిగా ప్రకటించుకుంటుండడంతో అసలు ఎవరు ఫైనల్గా సీటు సాధిస్తారు, ఎవరు విజయం సాధిస్తారు అనేది ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. అయితే టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి వరదరాజుల రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ అభ్యర్థిగా మీరే ఉండబోతున్నారా? ఉండాలనే ఆలోచనతోనే మా కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తున్నాము. ఫైనల్గా చంద్రబాబు నిర్ణయం సర్వేలో ఎవరికైతే ఎక్కువగా ఉంటే వాళ్ళని నిర్ణయిస్తానని చెప్పడం అనేది అందరికీ తెలిసిన విషయమే. సర్వే పరంగా మాకు ఎక్కువగా ఉంటుంది, మాకు వస్తుందనే ఆలోచనతో మేము ఉన్నాం. మీ మీద ఒక అపవాదం ఉంది. సరే, జరిగింది 2019 ఎలక్షన్ జరిగింది, రిజల్ట్ వచ్చింది. ఎందుకు సైలెంట్ అయిపోయారు వరదరాజులరెడ్డి కొద్ది రోజులు? ఆ గ్యాప్ చూసుకునే ఈరోజు ఈ ఆశావాహులు అందరూ వచ్చారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2014 తర్వాత 2019 వరకు నేను యాక్టివ్గానే ఉన్నా. యాక్టివ్గా ఉండబడిన నన్ను తీసి వేరే అభ్యర్థిని మార్చినారు. మార్చిన తర్వాత ఆ అభ్యర్థి ఉన్నాడు కదా చూసుకునే దానికి నేను ఎందుకు యాక్టివ్గా ఉండాలా? నన్ను మార్చేసి వేరే ప్లేస్ మార్చి వేరే ఆయన పెట్టినారు. ఆయన యాక్టివ్గా ఉండాలా? అంటే పార్టీ కొత్త ఇన్ఛార్జిని పెట్టడంతోనే మీరు అంతే కదా, ఎన్నికల్లోనే ఆయన ప్రకటించి ఆయన అభ్యర్థిగా పెట్టినారు కాబట్టి ఆయన ఇన్ఛార్జిగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి 2024 వరకు ఆయనే ఇన్ఛార్జిగా కొనసాగించే ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీలో ఆయనే భాగంగా ఉంటాడని ఆయన ఉన్నాడు. మళ్ళీ మధ్యలో మరి కారణాలు ఏమో తెలియదు కానీ వేరే ఇన్ఛార్జిని మార్చినారు. సరే, మరి మనం మొదటి నుంచి మేము ఎన్నికల్లో ఉంటున్నాము. ఈ ఎన్నికల్లో 1981 నుంచి మేము ఎన్నికల్లో ఉంటున్నాము. మేము మా పుట్టింగ్ ఎందుకు పోగొట్టుకుంటాం మేము? కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల్లో ఉండాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ ప్రచారం చేస్తున్నాము. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయం చేశారు, తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఈడ ఇంత పోటీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ పార్టీనే మీకు సరైన వేదికని ఎందుకు మీరు భావిస్తున్నారు? ఇప్పుడు 2014 నుంచి ఈ పార్టీలో ఉన్నాము. 2019 ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి పనిచేసినాము. మొన్న వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ పార్టీకి పనిచేసినాము. దీంట్లో ఉండకుండా మళ్ళా పార్టీ మారడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రొద్దుటూరులో రాబోయే ఎన్నికల్లో మీరే అభ్యర్థి అయితే మీకున్నటువంటి ఇక్కడ సానుకూల అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజల సానుభూతి ఉంది. ప్రజలు ఇక్కడ ఎలాంటి మా వ్యాపారాలకు కానీ మా యొక్క సమస్యలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండబడిన వ్యక్తిని కావాలని కోరుకుంటున్నారు. ప్రజల యొక్క ఆలోచన నాకు అనుకూలంగా ఉందనే ఆలోచనతో నేను ముందుకు పోతున్నా. మీ శిష్యుడు ఒకప్పుడు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచపల్లి మీద మీరు ఈ మధ్య భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు. ఆయన దాన్ని చాలా తీవ్రంగా స్పందించాడు, చాలా పదజాలం వాడారు. ఆ కామెంట్స్ మీద మీరేమంటారు? మాటలు మాట్లాడినంత మాత్రంతో అల్టిమేట్గా జడ్జెస్ పీపుల్, డిసైడ్ ది పీపుల్. అంతేగాని అతను మాట్లాడుతుండగానే సమాధి చేస్తాను ఉన్న ఆస్తులన్నీ పోయి ఇవన్నీ పోయినాయంటే ప్రజలు ఇచ్చిన ఆస్తులు అవన్నీ అతనికి. అతను ఆ ఊరికాడ నుంచి ఏం తెచ్చుకున్నాడు? ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తి ప్రజలు ఇచ్చిన ఆస్తి. ప్రజలు ఓట్లు వేసి సంపాదించుంటే నువ్వు, నీ ముఖ్యమంత్రి గారు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు దోచిపాదెంగుతున్నారు రాష్ట్రాన్ని దోచిపారేస్తున్నారు. మళ్ళీ నిన్నెందుకు ఓట్లు వేసి నీకు పట్టం కడతారు? ఇప్పుడు మీకు సీటే వచ్చింది అనే డిస్కషన్ వస్తే మీకు మీరుగా ఎలక్షన్ చేసుకోగలుగుతారా? ఇన్ని వర్గాల మధ్యలో మీ క్యాడర్ ఎంత బలంగా ఉంది? నేను చెప్తే కదా, డిసైడెడ్ ది పీపుల్. ప్రజలే నాతో ఉన్నారు. అంటే పనిచేసే క్యాడర్ కూడా కావాలి. ఇప్పుడు మీ పార్టీ 4 భాగాలైంది. ఒక్కటి చెప్తా, నేను ఎవరికి సీట్ వచ్చినా నా ప్రజాబలము నాకు ఉంది. ఇప్పుడు ఏ ఒక్క లీడర్తోనూ ఎవరి బలంతోనూ నాకు పార్టీ రావడంలో
నాకు ఈరోజు ఏదైనా నాకు సీటు ఇవ్వగలుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే అది ప్రొద్దుటూరు యొక్క ప్రజల ఆదరాభిమానాలతోనే నాకు సీట్ వస్తుంది, కానీ ఏ లీడర్తో నాకేం సీట్ రావడం లేదు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో పార్టీ ఒక అవకాశం ఖచ్చితంగా తమకే కల్పిస్తుంది. అందరినీ కలుపుకుని పోయి ప్రొద్దుటూరులో విజయం సాధించే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు. కొంతకాలం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ తమ క్యాడరు తమ బలం అలాగే ఉందని, వాళ్ళందరితో కలిసి ప్రొద్దుటూరు ప్రజలను కలుపుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని మనతో పాటు సీనియర్ లీడర్ వరదరాజు రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగం రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.